ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 95 రోజుల కార్యక్రమంలో భాగంగా మెదక్ పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొని రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించొద్దు, సురక్షితంగా గమ్యాన్ని చేరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నాగేష్, జిల్లా వైద్య అధికారి శ్రీరామ్, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి వెంకటస్వామి, డీఎస్పీ ప్రసన్నకుమార్, మున్సిపల్ చైర్మన్ కనుగుల రాధికా భూపతిరాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాబు గారికి ఈ సభా వేదికగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇలాంటి ఒక చక్కని కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి కలెక్టర్ మేడం గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, డిటిఓ గారికి మరియు డిఎంహెచ్ఓ గారికి, తమ్ముడు నగేష్ గారికి, ఇతర జిల్లా అధికారులు మరియు కార్యక్రమంలో విచ్చేసిన గౌరవ కౌన్సిలర్స్, గౌరవ ప్రజాప్రతినిధులు, అది జిల్లా అధికారులు, అనధికారులు, విద్యార్థులు, ముఖ్యంగా వివిధ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న కేటగిరీలో ఉన్న డ్రైవర్లు, మరి ఇతర మిత్రులు, మనందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మిత్రులు చాలా బాగా మాట్లాడడం జరిగింది. దీని మీద ఎన్నో కార్యక్రమాలు చేశాము. ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, డాక్టర్ స్మృతి గారు, డిఎస్పీ ఇన్స్పెక్టర్స్, ఇతర అధికారులు, ప్లస్ స్టూడెంట్స్, ప్రజలు, అలాగే కౌన్సిలర్స్, మీడియా ప్రతినిధులందరికీ కూడా నమస్కారం. సో ఈ ప్రజాపాలన 99 రోజుల కార్యక్రమంలో దీన్ని మనం పెట్టడం జరిగింది. సో ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ ట్రాఫిక్ అంటే ఓన్లీ పోలీస్ వాళ్ళు, ఆటో వాళ్ళు వస్తుంది, కానీ మా మెదక్ జిల్లాలో 0 యాక్సిడెంట్ జోన్గా మనం తీసుకొని రావాలి. అది బైక్ ఉన్నా కానీ, కార్ ఉన్నా కానీ, ఏదైనా బండి, లారీ కానీ, ఆటో కానీ 0 యాక్సిడెంట్ జోన్ లాగా మా మెదక్ జిల్లా ఉండాలి. దీంట్లో అన్ని డిపార్ట్మెంట్స్కి రోల్ ఇంపార్టెంట్. మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉన్నారు, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఉన్నారు, వాళ్ళు రోడ్ డిజైన్కి, రోడ్ వర్క్కి అంతా చూసుకొని డిజైన్ చేస్తారు. అనేది క్షేమంగా ఇంటికి రావాలి, క్షేమంగా ఇంటికి చేరుకోవాలి. సో ఈ మెసేజ్ చాలా ఇంపార్టెంట్. మనం మండే నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. డైలీ నాకు కూడా న్యూస్ వస్తున్నాయి. మా మెదక్ జిల్లాలోనే ఇంకా యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి. సో బండి నడిపించిన వాళ్ళకి చిన్న నిర్లక్ష్యం వల్ల, చిన్న డిస్ట్రాక్షన్ వల్ల, ఇప్పుడే చెప్పాలి మన సిఐ గారు కూడా చిన్న ఫోన్లో మాట్లాడితే ఒక్క సెకండ్కి డిస్ట్రాక్షన్ అయితే మనకి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సో అవి ఇంకా జరుగుతూనే ఉంటాయి. సో ఏదైనా మెసేజ్ మనం ఇక్కడ నుంచి ఇస్తున్నాం, ఈ వేదిక నుంచి కానీ, ఇంతకుముందు గ్రామ సభ కండక్ట్ చేసాము, నిన్న స్కూల్ స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది. అది రకరకంగా మనం యాక్టివిటీస్ చేస్తున్నాం, కానీ స్టిల్ ఈ మెసేజ్ అందరికీ పోవట్లేదు. సో అందుకే మనం ఈ యాక్టివిటీ ఒక కంటిన్యూ ప్రోగ్రామ్ లాగా, కంటిన్యూ మిషన్ లాగా మా మెదక్ జిల్లాలో చేస్తున్నాము. All of you all the best. We try to take inputs from few of the students. మేము అడిగినా ఎవరైనా వచ్చి మాట్లాడతారా, సో దట్ మనకు కూడా అర్థమవుతుంది మీకు ఏ మెసేజ్ వచ్చింది. కానీ ఎవరైనా ముందుకు రాలేదు. బట్ ఐ హోప్ దట్ యూ హ్యావ్ టేకన్ దిస్ మెసేజ్ ఫ్రమ్ దిస్ ప్రోగ్రామ్. మనకి ఇది సింపుల్ ఒక ఫార్మాలిటీ లాగా లేదు. జనరల్గా ఎస్పీ గారు ఉన్నారు, నేను ఉన్నాను, అందరూ ఆఫీసర్స్